ఇదే కాదు తెలుగు రాష్ట్రాల్లో తిరిగే వేలాది ట్రావెల్ బస్సుల్ని నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, డయ్యూడామను, పాండిచ్చేరి, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని దేశమంతా తిప్పుతున్నారు. ఇందుకు కారణము హోమ్ స్టే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతి సంవత్సరము వందల కోట్ల రూపాయల ట్యాక్స్ డబ్బుల్ని నష్టపోతున్నాయి. ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా, ఇదంతా ట్రావెల్ మాఫియా. దీని వెనుక పెద్ద పెద్ద పొలిటీషియన్సే ఉంటారు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వేమూరి ట్రావెల్స్ బస్ ఇది. బస్ నంబర్ DD01N9490. ఇది స్వీడన్ కి చెందిన స్కానియా అనే కంపెనీ తయారు చేసిన బస్సు. ఇక్కడ డీడీ అంటే డయ్యూడామన్, అంటే డయ్యూడామన్ లో ఫస్ట్ ఇది రిజిస్టర్ అయింది. ప్రస్తుతము ఒరిస్సా రాయగఢ ఆర్టీఓ కింద ఇది తిప్పుతున్నారు. ఇలా ఎందుకు ఎక్కడో రిజిస్టర్ అయ్యి ఇంకెక్కడో ఆర్టీఓ కింద ఉన్న బస్సు ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారు అనేది తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా నేను బస్ యాక్సిడెంట్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. నేషనల్ హైవే నంబర్ 44 మీద కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర అర్ధరాత్రి మంటల్లో కాలిపోయిన బస్సు ఇది. 19 మంది చనిపోయారు. ఈ ఘటన చూసిన ఎవరికైనా సరే రీసెంట్ గా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే గనుక అది గుర్తొచ్చి గుండె చల్లుమంటుంది. ఈ ప్రయాణంలో సజీవ దహనం అయిపోయిన వాళ్ళంతా కూడా మనలాంటి వాళ్ళు. రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తూ సేఫ్గా ఉంటుంది అని ధైర్యంగా బస్ ఎక్కిన వాళ్ళు. రాత్రి 10:30కు హైదరాబాద్లో బస్ ఎక్కిన ప్రయాణికులంతా తెల్లవారితే బెంగళూరులో దిగేస్తాము అని చెప్పి నిశ్చింతగా పడుకొని ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబాల్లో ఈ ఇన్సిడెంట్ అనేది ఒక జీవితకాల విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం బెంగళూరులో సెటిల్ అయింది. భార్య, భర్త, 2 చిన్నపిల్లలు వాళ్ళకి. హైదరాబాద్ వచ్చారు, తిరిగి ఈ బస్సులో బెంగళూరు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. కర్నూలు వ్యాస ఆడిటోరియంలో ఏపీ హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ఇన్సిడెంట్ వివరాలని అందరికీ చెప్పారు. నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ 27 మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఈ రోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్సు అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మేము ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మా ముందర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్యాసింజర్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గుర్తించాల్సింది. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లతో కూడా మాట్లాడమన్నారు. వాళ్ళతో మార్నింగ్ నుంచి మేము టచ్ లో ఉన్నాం. బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటల్లో మాకు అందుతుంది కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలను గుర్తిస్తాం. వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే చేయూత ఇవ్వాలనుకున్నా ఇచ్చేదానికి సిద్ధంగా. ఈ ఘటన మీద విచారణ చేయడానికి 16 బృందాలని వేశాము అని చెప్పి హోంమంత్రి ప్రకటించారు. మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీంలు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. హోంమంత్రి చెప్పిన వివరాలని బట్టి 19 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 6 ఉన్నారు. అలాగే ఒడిస్సా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి 2 చొప్పునున్నారు. ఇంకొకరి మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సింది. బస్సులో మొత్తం 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకో గుర్తు తెలియని వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పి హోంమంత్రి చెప్పారు. ఈ ప్రమాదం నుంచి 2 డ్రైవర్లు సహా మొత్తం 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళలో 12 మంది ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్టోబర్ 24 తెల్లవారుజామున అంటే 3:30 టైంలో జోరున వర్షం కురుస్తోంది. అయినా సరే ఈ బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మన దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్సులు డీజిల్తో మాత్రమే కాదు పూర్తిగా అవినీతితో నడుస్తున్నాయి అని చెప్పి పోయిన ప్రాణాల సాక్షిగా చెప్తున్న ఘోరమైన బస్సు ప్రమాద ఘటన ఇది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు ఆర్టీఏ అధికారులు మొత్తం ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని ఆపి చెకింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు రోడ్డు మీద ఎక్కడ చూసినా ఈ చెకింగ్స్ కనిపిస్తాయి మీకు. ఎప్పుడు ఇదే పని చేయాల్సిన ఆర్టీఏ డిపార్ట్మెంటు ఘటన జరగక ముందు ఇలా ఎన్నిసార్లు మనకు రోడ్ల మీద కనిపించింది. ఈ ఇన్సిడెంట్తో మనము అంటే సామాన్య ప్రయాణికులుగా ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. బస్సు అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటకు వచ్చిన వేణు అనే వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారము అర్ధరాత్రి 3 గంటల టైంలో కర్నూలు దగ్గర ఈ బస్సుని టాయిలెట్స్ కోసం ఆపారు. కొంతమంది దిగారు, మళ్ళీ ఎక్కారు. ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది బస్సు. ఆ తర్వాత 20 నిమిషాలకు బస్సు మళ్ళీ ఆగిపోయింది. మెలకువతో ఉన్న వాళ్ళు ఏమైంది అని చెప్పి బస్సు ముందుకెళ్ళి చూస్తే మంటలు కనిపించాయి ముందు. దీంతో అందరూ అలర్ట్ అయ్యి, అప్పుడు మెలకువతో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ డోర్ గుండా బయటికి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆ గ్లాస్ ఎలా బద్దలు కొట్టాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఏ బస్సులో కూడా మనం ప్రయాణం చేసే ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో కూడా మనం ఎక్కగానే ఫ్లైట్లో చెప్పిన విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే బస్సులో నుంచి ఎలా తప్పించుకోవాలో ఎక్కడా చెప్పట్లేదు. ఎవరికి ఆ కనీస అవగాహన కూడా ఉండట్లేదు. నాకు తెలిసి బస్సులో ఉండే ఆ డ్రైవర్లకైనా ఉందో లేదో తెలీదు. సో
ఆ అవగాహన లేక మొత్తం చేతులతోనే పగలగొట్టడానికి ట్రై చేశారు. అలా చేతులతో ఒక వ్యక్తి బలంగా పగలగొట్టడంతో అతని చేతికి గాయాలయ్యాయి. దాంట్లోనే వెనకాల ఎమర్జెన్సీ డోర్ని బద్దలు కొట్టుకొని రాగలిగిన వాళ్ళు మాత్రమే ప్రాణాలను దక్కించుకోగలిగారు. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాంట్లో నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 మెంబర్స్ అసలు. ఇన్సిడెంట్కి ముందు ఏం జరిగింది అని చెప్పే ఆధారాలు ఏమీ లేవు, ఎందుకంటే ఆ హైవే మీద సీసీ కెమెరాలు లేవు. సో ఒకవేళ ఉన్నా ఇప్పటికైతే బయటపడలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి బయటికి రాలేదు. మధ్యాహ్నానికి 2 డ్రైవర్లని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ తర్వాత కర్నూలు ఎస్పీ విక్రాంత్ ఏం చెప్పారు అంటే, రోడ్డు మీద బైక్ పడి ఉంది, అంతకంటే ముందే రోడ్డు ప్రమాదంలో బైక్ అక్కడ పడిపోయి ఉండొచ్చు, దాన్ని బస్సు ఢీ కొట్టడం వల్ల మంటలు చెలరేగాయి అని చెప్పాడు. ప్రమాదానికి గల కారణాల మీద అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది అని చెప్పి కూడా ఎస్పీ చెప్పారు. ఇక్కడ ఇదే నిజము అని అనుకుందాం కాసేపటికి. ఆల్రెడీ అక్కడ ఒక బైక్ పడిపోయి ఉంటే దాన్ని బస్సు వెళ్ళి చూసుకోకుండా నైట్ టైంలో ఢీ కొట్టడం వల్లే కనుక ఇది జరుగుంటే మనకి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు తిరిగే ప్రతి బస్సుకి చాలా పవర్ఫుల్ హెడ్లైట్స్ ఉంటాయి కదా, బైక్ రోడ్డు మీద అలా పడిపోయి ఉంటే, అంత పెద్ద బైక్, అది పల్సర్ బండి, చాలా పెద్ద పల్సర్ బండి అది, అట్లా పల్సర్ బండి రోడ్డుకి అడ్డంగా అట్లా పడిపోయి ఉంటే ఆ లైట్ల వెలుతురులో బస్ డ్రైవర్కి అది కనిపించకుండా ఉంటుందా? కనిపించిన వెంటనే, చాలా దూరంలోనే కనిపిస్తుంది కదా, కనిపించిన వెంటనే బస్సును ఎందుకు ఆపలేదు? డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉన్నాడా? ఇవి డ్రైవర్లు చెప్తున్న వర్షన్ మీద మనకు వచ్చే ప్రశ్నలు. ఈ వర్షన్కి పూర్తి భిన్నంగా ప్రత్యక్ష సాక్షుల వర్షన్ ఉంది. మీడియా రిపోర్ట్స్ కూడా అదే విషయాన్ని పొద్దున్న నుంచి చెప్తూ వస్తున్నాయి. ఇంకో వర్షన్ ఏంటి అంటే, శివశంకర్ అనే ఒక 20 ఏళ్ల యువకుడు పల్సర్ బండి మీద బస్సు కంటే ముందు వెళ్తూ ఉన్నప్పుడు బస్సే ఆ బైక్ని ఢీ కొట్టింది. అప్పుడు ఆ శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు, చనిపోయాడు. అతని బండి బస్సు కింద పడిపోయింది. దీంతో బస్సు డీజిల్ ట్యాంకు అండ్ బండికుండే పెట్రోల్ ట్యాంక్, ఈ 2 పేలిపోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. పెట్రోలు డీజిల్ మంటల వల్ల క్షణాల్లో బస్సు ముందు భాగము కాలిపోయింది. ఆ తర్వాత మొత్తం బస్సు కూడా మంటల్లో తగలబడిపోయింది. బండి ఢీ కొట్టిన వెంటనే బస్సు ఆపి డ్రైవర్లు ఇద్దరు కిందికి దిగి నీళ్లతో మంటలార్పడానికి ట్రై చేశారే కానీ బస్సులో ఉండే వాళ్ళనంతా వెంటనే అలర్ట్ చేసి బయటికి పంపే ప్రయత్నం చేయలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఏసీ బస్సు, అంటే ఏసీ బస్సులు తెలుసు కదా, డ్రైవర్ ఉండే పార్ట్కి ఆ తర్వాత ప్యాసింజర్స్ ఉండే పార్ట్కి ఒక వాల్ లాగా డోర్ ఉంటుంది. సో ఆ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ డోరు ఓపెన్ చేయలేని విధంగా మారింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. లేదంటే ఈ బైక్ని గుర్తించిన వెంటనే లేదా మంటలు వచ్చిన వెంటనే వీళ్ళు ఎప్పుడైతే కిందికి దిగారో అప్పుడు వీళ్ళు మంటలు చూసిన వెంటనే ప్యాసింజర్స్ని ఎందుకు అలర్ట్ చేయలేదు అనేది ఇక్కడ ప్రశ్న. సో వాళ్ళు కనుక అట్లా ప్యాసింజర్స్ వైపు ఉండే డోర్స్ని తెరిచి ఉంటే, అలర్ట్ చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. అందరూ దిగేసే వాళ్ళు. చాలా ఇన్సిడెంట్స్లో అట్లాంటివి చూస్తుంటాం. ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా ఉంటే మొత్తం బస్సులో ఉండే అందరి ప్రాణాలు కూడా సేవ్ అవుతాయి. విత్ ఇన్ నో టైం వాళ్ళు డోర్లు తెరవలేదు, పేలుడు లాంటిది జరిగి మొత్తం బస్సు తగలబడిపోయింది. ఆ తక్కువ టైంలో అలర్ట్ అయి వెనకాల గ్లాస్ డోర్స్ని బద్దలు కొట్టుకొని దిగిన వాళ్ళు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. అప్పటికే బస్సు నుంచి కిందికి దిగి ఉండడం వల్ల డ్రైవర్లు అక్కడి నుంచి పారిపోయారు అనేది అక్కడుండే చాలామంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయం. ఎస్పీకి డ్రైవర్లు ఏ విషయాన్ని అయితే చెప్పారో అదే వర్షంతో ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ ఈ ఘటన మీద స్పందిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ ప్రకటనలో ఏముంది అంటే, 3:30 మాకు ఇలా జరిగింది అని చెప్పి సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డు మీద ఒక బైకరు స్కిడ్ అయ్యి బస్సును ఢీకొట్టి పడిపోయాడు. బస్సుని అతను ఢీకొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందికి రావడంతో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఆ టైంలో మెయిన్ డోర్ దగ్గర కూడా మంటలు ఉండడంతో ప్రయాణికులు బయటికి రాలేకపోయారు. మా డ్రైవర్లే రాడ్లతో అద్దాలని పగలగొట్టడంతో కొంతమంది బయటపడ్డారు. మా బస్సుకు సంబంధించి అన్ని ఫిట్మెంట్ సర్టిఫికెట్లు వ్యాలిడ్ లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటన మీద మేము చింతిస్తున్నాము. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దీంట్లో డ్రైవర్ల నిర్లక్ష్యం ఏమీ లేనప్పుడు బతికున్న వాళ్ళనైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, లేకపోతే ఎక్కువ మంది బతకడానికి ప్రయత్నం చేయకుండా డ్రైవర్లు ఎందుకు పారిపోయారు అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఈ ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యం ఇంకా సమాధానం చెప్పలేదు. ఇక్కడ ప్రయాణికులు మాత్రమే కాదు, ఈ బస్సును పరిశీలించిన అధికారులు కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీ నిర్లక్ష్యం అడుగడుగునా ఉంది అని చెప్పి చెప్తున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలని బస్సులో ఎక్కడా పాటించలేదు అని అంటున్నారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పడానికి ఫోమ్ బాటిల్ కూడా అందుబాటులో లేదు. సేఫ్టీ విండో బద్దలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాటులో లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో బతికి బయటపడ్డ ప్రయాణికులు ఎవరు కూడా డ్రైవర్లు మమ్మల్ని కాపాడారు అని కూడా ఎక్కడా చెప్పలేదు. పైగా బైక్ని ఢీకొట్టిన వెంటనే
బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవే కాదు, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ డ్రైవర్లు అండ్ ట్రావెల్ ఏజెన్సీ వర్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. దాని మీద ఇప్పుడు విచారణ జరగాలి. ఈ ఇన్సిడెంట్ మీద సమాచారం తెలుసుకోవడంలో భాగంగా నేను చాలామంది సోర్సెస్తో మాట్లాడాను. అప్పుడు ఈ బస్సు కాలిపోవడం మొదలైన 20 నిమిషాలకే పోలీసుల్ని అలర్ట్ చేసి అక్కడికి వచ్చేలాగా చేసిన హేమారెడ్డి గారితో నేను స్వయంగా మాట్లాడాను. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారంట, సజ్జనార్ గారి దగ్గర చాలా కాలం పనిచేశాను అని చెప్పారు. అంటే మనం డయల్ 100కి ఫోన్ చేసినప్పుడు అక్కడ వినిపించే వాయిస్, ఫస్ట్ వినిపించే వాయిస్ నాదే అని చెప్పి ఆమె నాతో చెప్పారు. సో ఆమె పుట్టపర్తి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తూ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది, సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు, డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నారు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. నేను మళ్ళీ గబగబా కారు దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. అంతటితో ఆగిపోకుండా బస్సు దగ్గరికి వెళ్ళిపోయి ఆమె అక్కడ బస్సు కండిషన్ ఎలా ఉందో, ఎలా మంటల్లో కాలిపోతుందో వీడియో రికార్డ్ చేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఆమె షేర్ చేశారు. అది చూసిన వెంటనే ఇంటెన్సిటీ ఏంటి అనేది అర్థమైంది. వెంటనే ఫైర్ వాళ్ళు అండ్ పోలీసులు అక్కడికి వచ్చేసారు. ఆమె చెప్పిన ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా ఈమె వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసేదాకా అక్కడ విజువల్స్ని రికార్డ్ చేస్తూ మొబైల్ ఫోన్స్ తీసుకొని ఉన్నారే తప్ప పోలీసులకి ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేయలేదు. కనీసం డయల్ 100కి ఫోన్ చేసి ఈ విషయాన్ని ఎవరు చెప్పలేదు అని కూడా ఆమె చెప్పారు. ఇంకో కామన్ మ్యాన్ ఈ ఘటనలో గాయపడ్డ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. హిందూపూర్ నుంచి నంద్యాల వెళ్తున్న హరీష్ అనే వ్యక్తి మనకెందుకులే అని చెప్పి ఇన్సిడెంట్ చూసి వెళ్ళిపోకుండా 6గురిని అక్కడ గాయపడ్డ వాళ్ళని, ప్రాణాలతో బయటకు వచ్చిన వాళ్ళని తన సొంత వెహికల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించగలిగారు. నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువచ్చిన. సో హేమ, హరీష్ లాంటి వాళ్ళను ఎంత అభినందించినా కూడా తక్కువే అనిపించింది నాకు. అలాంటి వాళ్ళు ఉండబట్టి అట్లీస్ట్ కొంతమందికి సత్వర చికిత్స అయినా జరిగింది. అట్లీస్ట్ పోలీసులు తొందరగా వచ్చి అక్కడ మంటలార్పే ప్రయత్నమైనా చేశారు. బస్సు వెళ్ళి బైక్ను ఢీకొంటే ఈ ఘటన జరిగిందా, లేకపోతే బైక్ వచ్చి బస్సును ఢీకొట్టిందా? ఎవరి బైక్ని అయితే బస్సు ఢీకొట్టిందో ఆ శివశంకర్ అనే అబ్బాయిది కర్నూలు జిల్లా ప్రజానగరు, నిరుపేద కుటుంబము, తండ్రి కూడా లేడతనికి, తల్లి మాత్రమే ఉన్నారు. సో ఇతను గ్రానైట్ బండల్ని కొట్టే పని చేస్తున్నాడు. అతనికి త్వరలో పెళ్లి చేయాలి అని చెప్పి తల్లి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారంట. ఎదిగిన కొడుకు ఇలా అయిపోవడంతో ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అలాగే ఆర్టీఐ డిపార్ట్మెంట్ అవినీతి మీద కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. అందుకు కారణము ఇప్పుడు ప్రమాదానికి గురైన ఈ బస్సు ఓవర్ స్పీడ్తో వెళ్ళి అనేక సార్లు ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసింది. ఒక్క తెలంగాణలోనే ఈ బస్సు నంబర్ మీద 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. 23,000 రూపాయల ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి కట్టాల్సినవి. అన్ని చలాన్లు పెండింగ్లో ఉన్నా కూడా ఆర్టీఐ అధికారులు ఈ బస్సుని అడ్డుకోలేదు. ఈ ఓవర్ స్పీడే ఇప్పుడు ప్రమాదానికి కారణం కాదు అని కూడా చెప్పలేము. సో ఆ ఓవర్ స్పీడ్తోనే వెళ్ళి బైక్ని ఢీకొట్టి ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోవడానికి ఈ బస్సు కారణం అయ్యిందా, ఇక్కడ ఆర్టీఏ వైపు నుంచి నిర్లక్ష్యం కనిపిస్తోందా అనేది కూడా పూర్తిగా విచారణ చేయాలి. మొదట్లోనే చెప్పాను కదా, ఈ బస్సును డయ్యూడామన్లో రిజిస్టర్ చేశారు. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో తిరిగే వేలాది ట్రావెల్ బస్సుల్ని నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, డయ్యూడామను, పాండిచ్చేరి, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని దేశమంతా తిప్పుతున్నారు. ఇందుకు కారణము హోమ్ స్టేట్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం. హోమ్ స్టేట్లో ఉండే ప్రయాణికులు కావాలి కానీ ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఇక్కడ మాత్రం ట్యాక్స్ కట్టకూడదు. ఇక్కడ ట్యాక్స్ కట్టడం చాలా ఎక్కువ అని చెప్పి ఫీల్ అయ్యి ఇక్కడ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి వేరే రాష్ట్రాల్లో ఈ ట్రావెల్ బస్సులకి ట్యాక్స్ హెవెన్స్గా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. సో ఒక బస్సు ఎక్కడ రిజిస్టర్ అయితే ఆ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాలి. 30 సీట్స్ కెపాసిటీకి మించి ఉన్న బస్సులో ఏపీ, తెలంగాణలో 3 నెలలకు ఒకసారి ప్రతి సీటుకి 4,000 రూపాయలు చొప్పున ట్యాక్స్ కట్టాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది ఈ ట్యాక్స్ అంతా కూడా. ఆ లెక్కన ఒక్కో బస్సుకి సంవత్సరానికి మినిమం 6 లక్షల దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో అయితే ఈ పన్ను ఏడాదికి 40,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో మాత్రమే ఉంటుంది. మన రాష్ట్రాలతో పోల్చితే 5.5 లక్షల రూపాయలు పన్ను మిగులుతుంది కాబట్టి, అంత డబ్బు మిగిలిపోతుంది కాబట్టి ఈ బస్సులన్నీ కూడా
వాటి నంబర్లు డిఫరెంట్గా ఉంటాయి, ఏవి ఏపీటీఎస్ అని ఉండవు. ఇక్కడ బస్సుల్ని తిప్పుతారు, ఇక్కడ ఉండే ప్రయాణికుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు తప్పించుకొని నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయల ట్యాక్స్ డబ్బుల్ని నష్టపోతున్నాయి. దీని మీద తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడులో కూడా ఇలాంటి బస్సులే తిప్పుతుంటే తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ట్రావెల్స్ వాళ్ళకే అనుకూలంగా తీర్పిచ్చింది గతంలో. సో దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రతి సంవత్సరము వేలాది బస్సులు అక్కడ రిజిస్టర్ అయ్యి ఇక్కడ తిప్పుతూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 1 ఇండియా 1 పర్మిట్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. సో దాంట్లో భాగంగా ఇండియా టూరిస్ట్ పర్మిట్ కింద ఏడాదికి 90,000 రూపాయలు కేంద్రానికి ట్యాక్స్ రూపంలో కట్టేసి దేశమంతా కూడా బస్సులను నడిపించుకోవడానికి వీళ్ళు ఒక మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అంటే కేంద్రం ఆ అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ దీనివల్ల భారీగా నష్టపోతుంది. సో మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా భారీగా నష్టపోతుంది. ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా, ఇదంతా ట్రావెల్ మాఫియా. దీని వెనుక పెద్ద పెద్ద పొలిటీషియన్సే ఉంటారు. ఆ పొలిటీషియన్సే ప్రభుత్వానికి చాలా పెద్ద గండి పెడుతున్నారు అనేది బహిరంగ రహస్యం. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దందా ఏ స్థాయిలో ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసేలాగా చేసిన ఇన్సిడెంట్ 2013లో జరిగిన పాలెం బస్సు ప్రమాద ఘటన. 2013 అక్టోబర్ 30 అంటే 30వ తేదీ వస్తే సరిగ్గా 12 ఏళ్ళు అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగి. అప్పుడు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న జబార్ ట్రావెల్స్ బస్సు ఒక కల్వర్టుని, మహబూబ్ నగర్ దగ్గర ఒక కల్వర్టుని ఢీకొని పాలెం దగ్గర పేలిపోయింది. అప్పుడు సుధాకర్ అనే ఒక వ్యక్తి, ఆయన ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్గా ఉన్నారు. ఆ సుధాకర్ చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఆరని మంటల పోరాటం పేరుతో ఒక పాలెం బాధితులతోనే ఒక పెద్ద జేఏసీ ఏర్పాటు చేసి ఒక ఉద్యమాన్ని నిర్మించారు. ఆ జేఏసీ అనేక కార్యక్రమాలు, అనేక ఆందోళనలు చేసింది. సో వాళ్ళు కోర్టులో కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు. వాళ్ళు చేసిన పోరాటం వల్ల అప్పట్లో ఒక్కొక్క బాధిత కుటుంబానికి 35 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి పైగా పరిహారం అందింది. ఆయన అంత టైము, అంత కమిట్మెంట్తో ఆ ఫైట్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల అప్పుడు చనిపోయిన బాధితులందరి కుటుంబాలకి కూడా న్యాయం జరిగింది. సో ఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత మొత్తం 45 మంది బాధిత కుటుంబాలకి కూడా ఇన్సూరెన్స్ మొత్తం వాళ్ళ చేతికి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన ఏమంటున్నారు, దీని మీద ఆయన స్పందన ఏంటి అనేది ఒక్కసారి వినండి. ఎవ్రీథింగ్ ఇస్ ఇల్లీగల్ ఇక్కడ. ఒకటి DD09 N9040 నెంబర్ దాదర్నవేలి. రిజిస్ట్రేషన్ దాదర్నవేలి అంటే ఇల్లీగల్. అక్కడ వేసిన బస్సు ఇక్కడ ఎందుకు వస్తుంది? ప్రతి బస్సుకి కంపల్సరీగా ఒకటి ముందు ఒక వీడియో వేస్తారు. ఇంతకుముందు నేను వేయించినప్పుడు అద్దాలు ఇక్కడ పగలగొట్టాలి, చేతితో పగలవు, ఇక్కడ ఉంది అని సూచి పెడతారు. చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ అసలు ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా. దీనివల్ల మన తెలంగాణ ఒక 1000 కోట్లు, ఆంధ్ర ఒక 1000 కోట్లు పోతున్నాయి. యాక్చువల్ గా రెండు క్యారేజీలు ఉంటాయి, కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్. ఇప్పుడు బస్సులన్నీ గవర్నమెంట్ బస్సులు నడిచే అన్ని స్టేజ్ క్యారేజ్ నడుస్తాయి. అంటే ఎక్కడన్నా దిగొచ్చు, ఎక్కడన్నా ఎక్కచ్చు, టికెట్లు అమ్మచ్చు, ఎవరైనా ఎక్కచ్చు, ఎవరైనా దిగచ్చు. కాంట్రాక్ట్ క్యారేజ్ ఏంటంటే పెళ్లికి వెళ్తాయి, లేకపోతే మీటింగ్లకి వెళ్తాయి. విశాఖపట్నం వెళ్ళాలంటే ఒక 40 మంది లిస్ట్ సబ్మిట్ చేసి పర్మిషన్ విశాఖపట్నం వెళ్ళి ఆడే రావాలి. విల్ నాట్ బిలీవ్ ఇప్పుడు నడిచే బస్సులన్నీ అదే సిస్టమ్ మీద నడుస్తున్నాయి. బికాస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్. స్లీపర్ బస్సులకి తెలంగాణలో ఇవ్వరు పర్మిషన్, తెలంగాణ ఆంధ్రాలో ఇవ్వరు. పండుకున్నప్పుడు సెక్యూరిటీ మెజర్స్ ఉండవు. అందుకు నేను యూనియన్ టెరిటరీస్ ఇస్తారు పర్మిషన్. మోరోవర్ వీళ్ళు ఒక పర్మిషన్ మీద 4 పర్మిట్లు, 4 బస్సులు నడుపుతారు. హైదరాబాద్ లో సిటీ బస్సులు నడుపురు. దే వోంట్ గెట్ ప్రాఫిట్. ప్రైవేట్ రోడ్ ఏంటంటే ప్రాఫిట్ ఉన్న ఏరియాలో మాత్రం నడుపుతారు. 4 నెలలకు ఒక బస్సు ఎందుకు కొంటున్నాడు? సో దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్. సో మొత్తం పెద్ద మాఫియా అండి. ఇట్స్ పొలిటికల్ మాఫియా. ఇన్సిడెంట్ తర్వాత ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సుల్ని తనిఖీలు చేస్తూ మనకు కనిపిస్తున్నారు. అట్లాంటి ఫీడ్ మనం చూస్తున్నాము. కానీ ఈ ప్రైవేట్ బస్సుల నుంచి లంచాల రూపంలో భారీగా డబ్బులు తీసుకుని ప్రయాణికుల సేఫ్టీని గాలికి వదిలేస్తున్నది కూడా ఇదే ఆర్టీఏ అధికారులే. అది ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా అని కాదు, మొత్తం ఆర్టీఏ అవినీతిలో కూరుకుపోయింది అనేది ఒక అందరికీ తెలిసిన వాస్తవం. ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ AIS 119 పేరుతో గైడ్ లైన్స్ ఉన్నాయి. స్లీపర్ బస్సులు ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అని చెప్పే గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఏ ఒక్క గైడ్ లైన్ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు పాటించవు. ఎందుకంటే మనము ఈజీగా అర్థమవుతుంది కదా, మనం ట్రావెల్ చేస్తున్న వాళ్ళమే కాబట్టి. సో ఏసీ బస్సులోకి వెళ్తే ఏసీ బస్సులో ఖచ్చితంగా ప్రతి సీటు దగ్గర కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. ఎగ్జిట్ ఉంది అని చెప్పి ప్రతి ప్రయాణికుడికి కూడా చెప్పాలి. అండ్ ఒక ప్రయాణికులందరూ ఎక్కగానే ఫ్లైట్లో ఎలా అయితే మనకు ఎయిర్ హోస్టెస్ వచ్చి
ఎలా సేఫ్గా మనం ఉండాలో, ఏదైనా జరిగితే ఎలా బయటపడాలో చెప్తారో, అలాగే ప్రతి స్లీపర్ బస్సులో కూడా మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి, అందరూ నైట్ టైం నిద్రపోతారు కాబట్టి, ప్రతి ప్రయాణికుడికి అర్థమయ్యేలాగా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి చెప్పాలి, డిస్ప్లే చేసి చూపించాలంట. అలాగే ప్రతి సీట్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. ఏదైనా జరిగితే గ్లాస్ని బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోయేలాగా హ్యామర్ ఉండాలి. అలాగే బస్సులో వాడే ప్రతి మెటీరియల్, సీట్స్ దగ్గర నుంచి కర్టెన్స్, బెడ్స్, ఇవన్నీ కూడా అగ్నిని తట్టుకునేలాగా ఉండాలి. బస్సు ఒకవైపుకు ఒరిగిపోతే, చాలా పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి కదా, ఒకవైపు ఒరిగిపోయినా, ప్రమాదం జరిగినా, ఏ వైపు నుంచి అయినా సరే అందులో ఉండే ప్యాసింజర్స్ ఈజీగా తప్పించుకోగలిగేలాగా టాప్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉండాలి. కానీ ఎన్ని బస్సులకి అలా ఉంటుంది, ఎటు చూసినా ఓపెన్ అయిపోయేలాగా, ఈజీగా ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేలాగా ఉండాలి. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో కనీసం డోర్లు తెరుచుకోకపోతే హ్యామర్ ఎక్కడుందో కూడా తెలియని కండిషన్లో, చాలా అయోమయంలో, మంటలు చుట్టుముట్టేస్తుంటే ఏమీ దిక్కు తెలియని పరిస్థితిలో కాలిపోయారు. ఈ నిర్లక్ష్యానికి, ఇన్ని ప్రాణాలు పోవడానికి బాధ్యుల్ని చేయాల్సింది ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల్ని బాధ్యుల్ని చేయాలి. అట్ ద సేమ్ టైం ఆర్టీఏ అధికారులను కూడా ఖచ్చితంగా బాధ్యుల్ని చేసి తీరాలి. ఎందుకంటే అత్యంత అవినీతిమయం అయిపోయిన ప్రభుత్వ విభాగాల్లో ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి దానికి లంచాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే, ఒక్క ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే చాలా చాలా మార్పులు చేయగలుగుతారు. సో అలాంటి ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు? ఈ ఇన్సిడెంట్ తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.